మనకు తెలిసింది చాలా తక్కువని భావిస్తూ ఎప్పటికప్పుడు కొత్త విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడమే జ్ఞాన సముపార్జనకు నిజమైన మార్గం. నవ్వితే చూడవలసింది దంతాలను కాదు, దరహాసాన్ని. ఏడిస్తే చూడవలసింది కన్నీటిని కాదు, కారణాన్ని. కోరుకున్న దానికోసం వెంటపడడం, కోరి వచ్చిన దాన్ని కాలతన్నుకోవడం అనాదిగా ఈ సమాజానికి ఉన్న బలహీనత. అందుకే ఎంత వెతికినా మనిషికి తృప్తి దొరకదు. నీవు సంపాదిస్తున్నప్పుడు పలు రకాల వాళ్ళు నీకు పరిచయమవుతారు. అదే 10 రూపాయలు అప్పు అడిగినప్పుడు పరిచయస్తులు కూడా పరాయి వారిలా నీకు దూరంగా పోతారు. గుణంలో మీకన్నా ఎక్కువ ఉన్నవారితోనూ, ధనంలో మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోండి. తల్లిదండ్రులకు ఉన్నన్నాళ్ళు ముద్ద పెట్టరు, ఊపిరిపోయాక పంచభక్ష పరమాన్నాలు పెడతారు. ఏదైనా ఉన్నప్పుడు వాల్యూ తెలుసుకోరు, పోయాక తెలుసుకున్నా తిరిగిరారు. మీ తోటివారి ఆలోచనల్ని గౌరవించకపోయినా పర్వాలేదు, కానీ అపహాస్యం మాత్రం చెయ్యకండి. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక గొప్పతనం ఉంటుంది. మీకు దాన్ని చూసే గుణం ఉండాలి, అభినందించే మంచి మనసు కూడా ఉండాలి. పెరుగు కంటే పెరుగులో దాగి ఉన్న నెయ్యికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనిషి కంటే మనిషిలో దాగి ఉన్న మంచితనానికే వాల్యూ ఎక్కువ. మంచి ఆలోచనలు మీకు ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు మీకు కొత్త రోగాల్ని తెచ్చిపెడతాయి. అందుకే మంచిగా ఆలోచించండి, నిత్యం ఆరోగ్యంగా ఉండండి. సుడి ఉన్నవాడికి హాయిగా కూర్చుని తిన్నా కూడా వాడి సంపద పెరుగుతూనే ఉంటుంది. దురదృష్టవంతుడు ఎంత కష్టపడినా వాడిని దరిద్రం వెక్కిరిస్తూనే ఉంటుంది. నేను అనే ఆత్మాభిమానం ఒక మనిషిని ఎంత ఎత్తుకు తీసుకువెళ్తుందో, నేనే అనే అహంకారం ఆ మనిషిని అంత పాతాళానికి దిగజారుస్తుంది. గాయపరిచిందని గతాన్ని, కలిసి రాలేదని కాలాన్ని నిందిస్తూ కూర్చుంటే లైఫ్లో కృంగిపోవడం తప్ప సాధించేది ఏమీ ఉండదు. అన్నింటినీ మర్చిపోయి ముందుకు సాగినప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు అని ఎప్పటికీ ఎదురు చూడకండి. ఎందుకంటే మీ ప్రక్కన ఉన్న మీ స్నేహితుడు కూడా వాడి అవసరానికే ఉంటాడు, కానీ మీతో ఎవ్వరూ రారు. తాళిని బరువుగా భావించే స్త్రీ సంసారానికి పనికిరాదు. భార్యను బానిసగా భావించే ఏ పురుషుడు ఈ సమాజానికి పనికిరాడు. నిన్ను ప్రేమించే బంధాన్ని ప్రేమించడం మొదలుపెడితే చాలు, నిన్ను ద్వేషించే వ్యక్తుల గురించి ఆలోచించే టైం నీ దగ్గర ఉండదు. ముందున్న కాలికి గర్వం లేదు, వెనుకున్న కాలికి అవమానం లేదు. ఎందుకంటే ఆ 2 కాళ్ళకి తెలుసు తమ స్థానం మారడానికి ఒక్క క్షణం చాలని. మనం ఎంత ఇష్టపడితే అంత అలసైపోతాము, మనం ఎంత ప్రేమిస్తే అంత బాధపడతాము, మనం ఎంత నమ్మితే మనకు అంత ద్రోహం జరుగుతుంది. లైఫ్లో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, మీకు టైం వచ్చేంత వరకు ఇతరులు కలిగించే నొప్పిని భరించాల్సి ఉంటుంది. మనకు అర్థమయ్యాక అనుభవించే విషయాలు కొన్ని ఉంటే, అనుభవంలోకి వచ్చాక అర్థమయ్యేవి మరికొన్ని ఉంటాయి. మీరు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలుపెట్టారో గుర్తుకు తెచ్చుకోండి. డబ్బు లేకపోయినప్పటికీ సంస్కారం ఉన్నట్లయితే లైఫ్ సాఫీగా సాగిపోతుంది. డబ్బు ఉండి సంస్కారం లేకపోతే ఆ జీవితం వ్యర్థమవుతుంది. మిమ్మల్ని అభిమానించే వారిని మీరు దూరం పెట్టినప్పుడు కాదు, మీరు అభిమానించేవారు మిమ్మల్ని దూరం పెడతారు చూడండి, అప్పుడు అర్థమవుతుంది మీకు దూరం పెట్టడంలో ఉన్న బాధ. అర్థం చేసుకున్నట్లయితే కోపం కూడా అర్థవంతమైనదే. అపార్థం చేసుకున్నట్లయితే నిజమైన ప్రేమ కూడా అర్థం లేనిదే. సంతోషానికి ఉన్నోడు లేనోడు అనే భేదం లేదు. తృప్తిగా ఉన్న ప్రతి చోట అది పుష్కలంగా దొరుకుతుంది. నీ టైం బాగున్నప్పుడు నీవు తప్పుగా మాట్లాడినా పాజిటివ్గానే తీసుకుంటారు. అదే నీ టైం బాగోలేనప్పుడు నీవు జోక్గా మాట్లాడినా నెగిటివ్గానే తీసుకుంటారు. ఎదుటివారు ఏం చేస్తున్నారో అది మీరు చెయ్యడం కాదు, మీకట్టు ఒక ప్రత్యేకత ఉండాలి. మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారో అది చేసి చూపించాలి. ఖచ్చితంగా గమ్యాన్ని చేరుకుంటారు. అహంకారం అనేది భయంకరమైన మానసిక వ్యాధి లాంటిది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు సుఖపడరు, ఎదుటివాళ్ళని సుఖపడనివ్వరు. టైం కలిసి రాకపోతే అవసరం లేని విషయాలకు కూడా మనం మాటపడాల్సి వస్తుంది. ఈ రోజుల్లో మాట కన్నా మౌనం మేలు. టైం యొక్క వాల్యూ తెలియనివాడు జీవితం యొక్క వాల్యూ అర్థం చేసుకోలేడు. కోరికలనేవి సముద్రంలో అలలు లాంటివి, కానీ నీవు మాత్రం అలలులాగా ఎప్పుడూ ఎగిసిపడకూడదు. సముద్రంలాగా సాగుతూ వెళ్ళిపోవాలి. మధ్యతరగతి లైఫ్ అంటే కష్టంలో నీ స్థాయిని, ఖర్చులో నీ స్తోమతను చూపిస్తుంది. సూటిగా మాట్లాడేవారిని అసహించుకోవడం, మాయమాటలు చెప్పేవారిని గుడ్డిగా నమ్మడం ఈ సమాజానికి అలవాటే. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి ప్రతిమలాడితే నీపైన ఉన్న ప్రేమను రెట్టింపు చేస్తుంది. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎదుటివారితో పోల్చుకోవడం, ఎదుటివారి నుండి ఆశించడం, ఈ 2 వదిలేస్తే లైఫ్లో చాలా సమస్యలు పోతాయి.
నీ చుట్టూ ఉన్న వాళ్ళకి నీవు సంతోషంగా ఉన్నావా, బాధలో ఉన్నావా అన్నది అవసరం లేదు. నీవు వాళ్ళని ఎంతగా సంతోషపెడుతున్నావు అన్నది మాత్రమే కావాలి. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చు పెట్టే అర్హత లేదు. చెప్పే ధైర్యం లేని వాడికి ప్రేమించే అర్హత లేదు. బయటివారిని మెప్పించడం కోసం నీ సొంత వారిని నొప్పించకు. బయటవారు నీ ఆనందంలో మాత్రమే జతగా నిలుస్తారు, కానీ నీ సొంతవారు నీ ఆనందాన్ని రెట్టింపు చేస్తారు. కష్టసుఖాలలో నీకు అండగా నిలుస్తారు. కడుపుకి పడని ఆహారం తిని అవస్థపడకండి. కలుపుగోలుతనం లేని బంధాలను చేరి అవమానపడకండి. లైఫ్లో మీరెంత కూడబెట్టుకున్నప్పటికీ సరైన ఆర్థిక భవిష్యత్ ప్రణాళిక లేకపోతే అదంతా ఆవిరైపోవడానికి ఎక్కువ కాలం పట్టకపోవచ్చు. చేసే పని చిన్నదని సిగ్గుపడకు. కోట్లు కూడబెట్టిన ప్రతి ఒక్కడూ మొదట కూటికి లేనివారే అని మరువకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే వీడియోలో మీకు ఏ క్వైట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.